ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓటింగ్కి ముందు బ్యాలెట్ బాక్స్ పై మూతపై వేసిన తాత్కాలిక సీల్ని తీసివేసి మూతపైన ఉన్న రొటేటింగ్ లేవర్ని 180 డిగ్రీల క్లాక్ వైజ్లో తిప్పినట్లయితే మళ్లీ టక్ అనే శబ్దం వస్తుంది. అంటే ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ పూర్తిగా లాక్ అయిందన్నమాట. మొదటిసారి లాక్ చేసినప్పుడు ఓటింగ్కు వీలుగా ఓట్లు వేసే కన్నం ఓపెన్గా ఉంటుంది. రెండోసారి ఓటింగ్ పూర్తయిన తర్వాత వేసే లాక్తో ఆ కన్నం మూసుకొని ఓటింగ్ చేయడానికి వీలు లేకుండా పూర్తిగా లాక్ అవుతుంది. ఇక ఎలాంటి ఓటింగ్ సాధ్యం కాదు. ఇప్పుడు బాక్సు పైన ఉన్న పేపర్ సీల్ను మూసే లేవర్ని లాకింగ్ లేవర్ వద్దకు తిప్పాలి. ఇలా తిప్పినప్పుడు లేవర్ డిస్టింగ్విష్ మార్కు కనిపిస్తున్న రంధ్రాన్ని కప్పేస్తుంది. ఇప్పుడు ఈ లేవర్లకు తిరిగి అడ్రస్ ట్యాగ్ అమర్చి లక్కను కాల్చి సీల్ చేయడంతో సీలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. లక్క సీళ్లపై ప్రిసైడింగ్ అధికారి సీలుతో పాటు పోలింగ్ ఏజెంట్లు కూడా తమదైన సీలును వేసుకోవచ్చు. ప్రతి బ్యాలెట్ బాక్స్ పైన ఓటింగ్ జరిగే పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతున్న మరొక అడ్రస్ ట్యాగ్ను ఉంచి తర్వాత బ్యాలెట్ బాక్స్ను ఒక క్లాత్ బ్యాగ్లో కానీ జూట్ బ్యాగ్లో కానీ ఉంచి నలుమూలలు కుట్టి లక్కతో సీల్ వేయాలి. ఆ బ్యాగ్పై కూడా అడ్రస్ ట్యాగ్ అతికించాలి. ఆ బాక్స్పై ఎన్నిక జరుగుతున్న స్థానిక సంస్థ కోడ్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్ డిస్టింగ్విష్ మార్కులో ఉన్న విధంగా స్కెచ్ పెన్నుతో పెద్ద అక్షరాలతో రాయాలి. తర్వాత రిసెప్షన్ కౌంటర్ నందు సీల్డ్ బ్యాలెట్ బాక్స్తో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇతర సామగ్రినంతా రిటర్నింగ్ అధికారికి అందజేసి తగిన రసీదును పొందాలి.